హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే అరకిలో పూల్ మకానీ అనమాట. ఇదేమో జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి, నూలు, గసగసాలు అనమాట. అవి చిన్న గిన్నె అయితే పెద్ద గిన్నెలో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి సంబంధించిన ఫుడ్ అనమాట. నెయ్యి కాగింది కదా ఫ్రెండ్స్, ఇందులో ఈ జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేతిలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్లో వస్తుంది చూడండి. ఇప్పుడు తీసేస్తున్నా ఫ్రెండ్స్ నేను సిమ్లో పెట్టేసి. ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే పావు కిలో అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు పూల్ మకానీ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అదే దాంట్లోనే ఆ నెయ్యిలోనే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పూల్ మకానీ కూడా ఇలా సరిపడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇలా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డ్ కలర్ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి పక్కన పెడుతున్నాం. ఫ్రెండ్స్ ఏంటంటే ఇది పూల్ మకానీ ఫ్రెండ్స్. ఇది అరకిలో అయితే వేసారన్నమాట. చాలా వరకు వీడియో తెద్దామని చెప్పేసి లాస్ట్లో తీస్తున్నా చూడండి. ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ముందుగా బాగా హీట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో జీడిపప్పు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో ఏమో పూల్ మకానీ కదా, ఇదేమో పావు కిలోనేమో జీడిపప్పు రేతులో ఫ్రై చేస్తాను అనమాట. ఇది కూడా దగ్గర పావు కిలోకి దగ్గరలో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ నూలు. ఇదేమో గసగసాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కూడా నేతిలో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రై అయిపోయినాయి కదా. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి పోస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అయిపోయింది కదా. దీంట్లో ఏంటంటే మిక్సీ పట్టేసి బెల్లం చెత్తకొట్టేసి కలుపుకోవాలన్నమాట ఉండల్లాగా ఫ్రెండ్స్. ఈ లాస్ట్లో ఇవి కూడా తీసేస్తున్నా. అమ్మమ్మ ఒకసారి మాట్లాడు వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నూనె అనేది వేసుకో
ఫ్రెండ్స్ నూనెలో ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి కూడా వేస్తాను. అంటే నెయ్యి ఏమి వేయలేదు, మామూలుగా వేపేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గసగసాలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సిమ్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిని, కొంచెం అంటే మాడిపోతుందని చెప్పేసి. ఇది ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోవచ్చున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాసన ఇంకా స్మెల్ భలే వస్తుంది. కట్టేస్తున్నా ఫ్రెండ్స్. నూనె కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను కదా, అది కూడా పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు లడ్డు చుట్టానికి ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బాగా వేడిగా ఉంది, చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే పువ్వులు మక్కనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది మూత తెస్తున్నా చూడండి. బాగానే వచ్చిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందుట్లో వేస్తున్నా, ఇది ఇందుట్లోనే వేసా కదా ఫ్రెండ్స్. ఇది లేదా ఫ్రెండ్స్, ఇది ఇంకా బాగా పౌడర్లా వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా ఇందులో వేస్తుంది అన్నమాట, పూల్ మక్కాని. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మిక్సీ పడుతున్నాం. స్మూత్ తీసేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇందుట్లో కలిపేస్తున్నాం. సారాగా ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక దీన్ని ఏంటంటే బెల్లం చేత కొట్టుకుని ఇక వంటలు చుట్టుకోవాలి. ఇది బాగా కొంచెం వేడిగా ఉంది, నూనె అయ్యి వేడిగా ఉంది బాగా. ఇది ఏంటంటే ఆరిన తర్వాత చుట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇట్లా కడుపుతున్నా ప్యాన్ కింద పెడతాకి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వంటలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను నా అమ్మ చుడుతున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి. నెయ్యి చాలా ఇక పోయాలి. ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నేనేం చేశానంటే నెయ్యి చాలలేదన్నమాట లడ్డూకి, మళ్ళీ వేడి చేసుకొచ్చి అక్కడ కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ చేసి ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది పండు ఇది ఇట్లా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రోజుకొకటి తినాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఇది తింటే నీరసం అనేది ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇది పెద్దవాళ్ళకేంటి పిల్లలకేంటి ఎవరికైనా సరే. ఇది ఫ్రెండ్స్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే లడ్డూలు చూస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇద్దరం చూస్తున్నాం, అమ్మ నేను కలిసి చుట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్కి వచ్చేసరికి ఇది ఈ విధంగా చూస్తారు మా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ లడ్డు. ఇవన్నీ కూడా చుట్టేసాను అన్నమాట, చూడండి చూస్తున్నాం. బెల్లం కొడుతుంది, చెత్త కొడుతుంది తప్పు. ఇలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బెల్లం బాగా చెతకొట్టాలి, లేదు అంటే పాకమన్నా పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే బెల్లం పౌడర్తో అయినా చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది మొత్తం ఫ్రెండ్స్, ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది నీరసం ఉన్న, కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నా అన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్, చూడండి.